హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అటుకుల పాయసం అనమాట. ఫెస్టివల్కి చాలా స్పెషల్ వీడియో ఇది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీరు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అండ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అటుకుల పాయసం అని చెప్పాం కదా, అటుకుల్లో కూడా ఒక 2-3 టైప్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది ప్రెజెంట్ మాకు చేలో పండే బియ్యంతో చేసిన అటుకులు అనమాట. కొంచెం లావుగా వస్తాయి కాబట్టి ఆ అటుకులు ఇవన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం నార్మల్గా విడిగా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఆ రకం అనమాట. నెక్స్ట్ మనకి బయట షాప్స్లో దొరికే అటుకులు కూడా ఉంటాయి. డీమార్ట్లో కానీ, షాప్స్లో కానీ, పచారీ కొట్టుల్లో కానీ ఇట్లాగా అటుకులు వేరే రకంగా దొరుకుతాయి కదా, ఆ అటుకులు అయితే ఇవన్నమాట. ఇవి చాలా పల్చగా ఉంటాయండి. మనం ఒక్కసారి వాటర్లో కానీ పాలలో కానీ వేసామంటే మాత్రం కొంచెం మెత్తగా తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఈ అటుకులు వేరు, ఇప్పుడు మనం చూపించే అటుకులు వేరు అనమాట. కాబట్టి మనం అటుకులు పాయసం చేద్దాం అనుకుంటే అటుకులు మాత్రం ఇప్పుడు చూపిస్తున్న రకం ఉంది కదా, మా చేలో నుంచి పండి అని చెప్పి ఈ రకంతో అయితే చేయాలి. అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది. వీటితో అయితే చేస్తున్నాం ఇప్పుడు మనం అటుకుల పాయసము. ఇందాక నేను చెప్పినట్టు అటుకులు మనం పల్చగా ఉన్నాయి వాడామంటే పాలల్లో వెయ్యంగానే మెత్తబడిపోతాయి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ అటుకులు యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులోకి మనకి సరిపడినంత నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అంతే, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి కరిగిన తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేనైతే జీడిపప్పు బాదం పప్పే తీసుకుంటున్నాను అండి. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ ఈ రెండే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పప్పు క్రిస్పీగా ఫ్రై అవుతుంది లోపల నుంచి బయటకి. కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్లోగా. ఇదైతే మాత్రం అటుకుల పాయసం ఫెస్టివల్కి చాలా స్పెషల్ అండి, వెంటనే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను మీకోసం. చూసారు కదా, ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు వేగినాయి కదా, పక్కకు తీసేసేయాలి. నెక్స్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పాలు అలాగే అటుకులు తీసుకోవాలి. నేనైతే 1.5 కప్పు అటుకులు అయితే తీసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలుచుకోండి. నేనైతే కప్పుతో కొలుస్తున్నాను. కరెక్ట్గా కప్పున్నర అటుకులు అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యిలో. ఇప్పుడు మన అటుకుల పాయసం టేస్ట్ అంతా ఈ అటుకులు ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. ఎట్లా అంటే లో ఫ్లేమ్లో ఈ అటుకులు చాలా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి నేను నెయ్యిలో యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీకు 2-3 మినిట్స్ టైం అర్థం కాకపోతే అటుకుల్లోంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇందాక చెప్పినట్టు మనం అటుకుల పాయసం చేసేటప్పుడు అటుకులు ఇంత లావుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎగ్జాక్ట్గా రైస్ లాగా వస్తుంది. కాబట్టి అటుకులు ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు దొరకలేదు అనుకుంటే నార్మల్ అటుకులతో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. కానీ ఇవైతే మాత్రం కొత్త బియ్యంతో చేసిన అటుకులండి, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మార్కెట్లోకి వస్తాయి బయటికి ఈ టైంలో ఫెస్టివల్కి, కాబట్టి దొరుకుతాయి. ఎక్కువ శాతం ఇవే ట్రై చేయండి. చూసారు కదా, ఇట్లా లో ఫ్లేమ్లో అటుకులు ఫ్రై అయ్యేటట్టు కొంచెం రెడ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని నేనైతే ఒక 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్లో మనం డైరెక్ట్గా పాలతోనే పాయసం చేసాం అనుకోండి కొంచెం అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పాలు బాగా మరిగేంత వరకు చూసుకోవాలి. ఈ అటుకుల పాయసం అయితే రైస్ చేసినంత టైం అయితే పట్టదండి, తొందరగా అయిపోతుంది. సంక్రాంతి ఫెస్టివల్కి చాలా పనుల్లో బిజీగా ఉంటాం కదా, కాబట్టి మీరు ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. పాలు ఒక మంట వచ్చింది అనుకోండి, మనకి పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ పాలు కాగిన తర్వాత మనం అటుకులు ఉన్నాయి కదా, ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న అటుకులు, ఆ అటుకులు మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సంక్రాంతి రోజు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మీరు పొంగల్ కన్నా ఇదే ఇష్టంగా తింటారనమాట, టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు అటుకులు దీంట్లో మిక్స్ చేసాం కదా, ఒక 2-3 మినిట్స్కి అటుకులు పాలలో ఉడికిపోతాయి అన్నమాట తొందరగా. అప్పుడు వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే పాలు పొంగొచ్చేసి పైకి మొత్తం పొంగిపోతుంది. అందుకని చెప్పి పొయ్యి దగ్గర నిలబడి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పక్కకు పోకుండా వీటిని తిప్పాలన్నమాట. ఇది బాగా కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి.
ఇదేంటంటే ఫెస్టివల్కి చాలామంది కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవడం సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. మేము మా సైడ్ అలాగే చేస్తాము. కానీ ఏంటంటే ఆ కొత్త బియ్యంతో మేము అటుకులు కూడా చేసి ఉంచుకుంటామన్నమాట. ఆ అటుకులు ఇవి ఎప్పుడైనా పాలల్లో వేసుకొని తినడానికి కానీ లేకపోతే ఇట్లా పాయసం కానీ ఫెస్టివల్కి ఇలా చేస్తూ ఉంటాము. ఎప్పుడు రెగ్యులర్గా చేసే పొంగల్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇట్లాగా పాలు బాగా మరగాలన్నమాట. అంటే అటుకులు వేసాం కదా, బాగా ఉడకాలి. మీరు గీ కొంచెమే యాడ్ చేసుకోండి, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఓవర్గా గీ యాడ్ చేసినా కానీ పాయసం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది, అంతగా అనిపించదు. అందుకని చెప్పి నేను చెప్పినట్టు ఒక 2 టేబుల్ స్పూన్స్తోనే ఈ అటుకులన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 గ్లాసు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర రిక్వైర్మెంట్ లేక నేనైతే షుగర్ యాడ్ చేశాను. కానీ మేము ఏదైనా కానీ ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాము. మీరు ఎగ్జాక్ట్గా షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోండి కొలత ప్రకారం. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ ఉంటేనే స్వీట్ టేస్ట్ బాగా మంచి స్మెల్ వస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఇలాచీ మనం వేసుకున్న షుగరు ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒక 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే పాలు ఉడుకుతా పాయసం దగ్గరికైతే వస్తూ ఉంటుంది. కొంచెము కుక్ అయ్యేంత వరకు ఉంచాలి, లేకపోతే జావగా ఉంటుంది. కావాలనుకుంటే అట్లా అయినా తీసేసుకోవచ్చు, మరీ జావగా ఉంటే బాగోదు కదా. అందుకని చెప్పి నేను కొంచెం సేపు కుక్ అవనిచ్చాను. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నామంటే రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం మనం పొంగల్ చేసుకునే దానికన్నా ఒక 2-3% ఎక్స్ట్రానే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఈ రైస్ ఈ అటుకులతో యూజ్ చేశారంటే మాత్రం పొంగల్ టేస్ట్ అద్దిరిపోతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా, ఒక్క మంట అట్లా తగలనిచ్చి తర్వాత మనము మంట ఆపేసుకున్నామంటే మాత్రం సరిపోతుంది. మీరు కొంచెం ముందుగా తీసుకున్నారనుకోండి, ఆరిపోయిన తర్వాత కూడా పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మంట ఆపేసాము. వేడివేడిగా తినటం కన్నా కొంచెం చల్లారిన తర్వాత తిన్నామంటే దీని టేస్ట్ అద్దిరిపోతుంది. అసలు పొంగల్ కన్నా చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే న్యూ ఇయర్కి చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సంక్రాంతి రోజు చాలా క్విక్గా రెసిపీ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా, మనకి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చింది. ఇందాక కొంచెం జావగా ఉంది, ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయసాన్ని మనం గిన్నెలో సర్వ్ చేసుకొని తిన్నామంటే మనము ఎంత తిన్నా ఎవిటి కొట్టదు, పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే మాత్రం కుదురుతుంది. ఫెస్టివల్కి చాలా పనుల్లో బిజీగా ఉంటాం కదండి, దేవుడి దగ్గర పెట్టడానికి తొందరగా ప్రసాదం అయిపోవాలి అనుకుంటాం కదా. కాబట్టి అట్లాంటప్పుడు రెగ్యులర్గా చేసే రెసిపీ కాకుండా ఇట్లా ట్రై చేస్తారని చెప్పి ఈ రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. టేస్ట్ అయితే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, తింటుంటే ఇంకా తినాలనిపించింది. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే అసలు కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ బెల్లంతో చేస్తేనే బాగుంటాయండి, అందులో ఇదొకటి అన్నమాట. కాబట్టి రెసిపీ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఒక్కసారి మీరు రెసిపీని ట్రై చేయండి, ఎట్లా వచ్చింది ఏంటని నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీకు రెసిపీ ఎట్లా వచ్చింది ఏంటని కమెంట్ కూడా చేయట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి ఎట్లా వచ్చింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ రెసిపీ మనం తిన్నప్పుడు ఎప్పటికీ మర్చిపోవన్నమాట, టేస్ట్ అంత బాగుంటుంది. నా ఫేవరెట్ స్వీట్లో ఇది ఒకటి అనమాట, అదిరిపోయింది టేస్ట్. మీరు ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.